హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు వినబోయే కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ నెంబర్ 51. స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం కథలోకి వెళ్తే, అతడి స్పర్శకే దేహం వేడికులమవుతుంటే ఇక అతడి చర్యకు నేల మీద నిలవగలదా? అరికాలి మొదలు మెడ వరకు సర్రున పాకిన మెరుపుకి తనలో రేగుతున్న అలజడిని అణచటం కష్టమై ఆమె ఊపిరి భారంగా మారుతుంది. ఆమె శ్వాసిస్తున్న వేగానికి అనుగుణంగా కదులుతున్న ఆమె ఎదపై మరో ముద్దును అద్దుతాడు కౌశల్. ఊపిరి ఆగిపోయిన భావన కలుగుతుంటే వెళ్ళటానికి వెనక్కి తిరిగిన ఆమెను విసురుగా వెనక్కి లాగి అతడి కౌగిట్లో దాచేస్తాడు. తన మోమంతా ఎంగిలి పూస్తున్న అతడి స్థితి తనని కూడా మత్తులోకి నెట్టేస్తూ ఉంటే పెదవుల మీద తప్ప మోమంతా తాండవిస్తున్న అతడి పెదవుల కోసం తనే చొరవ చేస్తూ తన తలని అటూ ఇటూ తిప్పుతుంది రిషిక. ఆమె ఉద్దేశం అర్థమై ఆమెను టీజ్ చేయాలనుకుని టక్కున ఆమెను వదిలి దూరం జరిగి, రిషి శారీ కట్టనా అని అమాయకంగా అడుగుతాడు కౌశల్. అతడి చల్లని కౌగిల్లో అప్పటి వరకు సర్వం మరిచిన రిషికి అతడి దూరం విసుగును పుట్టిస్తుంది. మొహాన్ని అప్రసన్నంగా మార్చేస్తూ టచ్ చేస్తే ఊరుకోను అంటూ ఈసారి ఇంకాస్త ఎక్కువ పంతాన్ని పెంచేస్తుంది. ఓకే అంటూ కేర్లెస్గా చెప్పి బెడ్ మీదున్న శారీ తీసుకొని ఆమె ఎదురుగా నిలబెడతాడు కౌశల్. అతడి నుంచి వస్తున్న షాండల్ స్మెల్కి ఏ దిక్కులో ఉన్నాడో గ్రహిస్తూ ఆమె అటువైపు తిరుగుతుంది. ముందుగా చీర చివరి అంచుకి పెట్టికోటుతో పిన్ పెట్టి పళ్ళు సెట్ చేసి ఆమె భుజం పైన వేసి కుచ్చులు పోస్తాడు. ఒక నిమిషం తర్వాత అయిపోతుంది అంటుంటే, ఏంటి చీర కట్టేశావా అని ఆశ్చర్యంగా అడుగుతూ తన ఒంటిని తడుముకుంటుంది రిషిక. నువ్వు సరిగ్గా కట్టలేదు అని ఆమెలో కోపం. టచ్ చేయకుండా కట్టడం అంటే చీర చుట్టుకోవటమే బుజ్జి అని అతడిలో అల్లరి. ఇలాగే బయటికి వెళ్ళమంటావా అని అడుగుతుంది రిషిక. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు, డోర్ ఓపెన్ చెయ్యనా అని అంటాడు కౌశల్. నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, నాకు ఈ చీర వద్దు, నేను ఇలాగే ఉంటా, రూమ్లోనే ఉంటాను అంటూ చీర విప్పి కౌశల్ మీదకి విసిరేస్తుంది రిషి. నీ ఎక్స్పోజింగ్కి నాకు లావా మీద కూర్చున్నట్టుంది. తొక్కలో కండిషన్స్ తీసి పడేస్తే చీర కడతాను, లేదంటే ఇలాగే చుడతాను అని అంటాడు కౌశల్. చీర కట్టే వంకతో రొమాన్స్ ప్లాన్ చేశావా అని సీరియస్గా అడుగుతూ దగ్గరగా ఉన్న అతడి చేతిలోని చీర లాగేసుకుంటుంది రిషి. నువ్వు ఇంకాసేపు ఇలాగే ఉంటే మన ఫస్ట్ డే ఇప్పుడే జరుగుద్ది అని అంటాడు కౌశల్. నాకేం నమ్మకం లేదు, నీకు నా ఫీలింగ్స్ పట్టవు, ఆశ పెట్టి ఆవిరి చేస్తావు అని కోపంగా చెప్పి తనే చీర కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. దేనికోసం మాట్లాడుతున్నావు అని కౌశల్ అడిగితే, అర్థం చేసుకోలేనంత అమాయకుడివేం కాదు, కండిషన్ లేనట్లేనా అని అతను నవ్వాపుతూ అడిగేసరికి అయిష్టంగా సరే అంటుంది. డీప్గా బ్రీత్ తీసుకొని 2 నిమిషాల్లో ఆమెకు చీర కట్టి అప్పటి వరకు తనని ఊరించిన ఆమె నాభికి డీప్ కిస్ ఇస్తాడు కౌశల్. నువ్వు ఇలా చేస్తే నేను ఏడుస్తాను అంటూ టార్చర్ చేస్తున్నావు అంటూ అతడి జుట్టును గట్టిగా పీకేస్తుంది రిషి. టెంప్ట్ చేసి నన్ను టార్చర్ చేసేది నువ్వు బుజ్జి, నేను చాలా ఇన్నోసెంట్ అని నవ్వి ఆమె చెయ్యి పట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి సింపుల్గా ఫైనల్ టచ్ ఇస్తాడు కౌశల్. 2 డేస్గా తను నైట్స్ కలెక్ట్ చేసిన గోల్డ్లోంచి షార్ట్ హారం వేసి పర్ఫెక్ట్ అంటాడు. నుదుటిన స్టిక్కర్తో సహా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఓయ్ అబ్బాయి ఎలా ఉన్నాను అని అడుగుతుంది రిషిక్. ఎలా ఉన్నావో చెప్పనా అమ్మాయి అని మారిన అతడి వాయిస్లోని ఇంటెన్షన్కి కోపంగా మూతి తిప్పుకొని, అక్కర్లేదులే అని చెప్పి ముందుకు వెళ్ళబోయి బెడ్ తగిలి పడిపోబోతుంది. ఈ ఫీడ్స్ అవసరమంటావా అంటూ ఆమెను సరిగ్గా నిలబెట్టి బిఫోర్ ఫుడ్ వేసుకునే టాబ్లెట్స్ను చేతిలో పెడతాడు. నాకున్న ప్లెజెంట్ ఫీల్ పోయేలా ఈ చేదు టాబ్లెట్స్ ఒకటని విసుక్కుంటూ వాటిని వేసుకున్న రిషి అసహనంగా మొహాన్ని పెడుతుంది. మరుక్షణం చేదుని అలవాటు చేసుకున్న ఆమె పెదవులకు తీయదనాన్ని రుచి చూపిస్తూ ఆ చేదుని తను కూడా అలవాటు చేసుకుంటాడు కౌశల్. ఏంటి ఇంత ఆలస్యం చేశారు, ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందని కోపంగా అడుగుతూ రిషి కౌశల్కు టిఫిన్ పెడుతుంది సావిత్రి.
సారీ అత్తయ్య, రేపటి నుంచి ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాను అని రిషిక అంటుంది. టైం 10 దాటింది కదరా, సమ్మర్లో ఈ టైం వరకు ఏమీ తినకుండా ఉంటే నీ హెల్త్ ఇంకాస్త స్పాయిల్ అవుతుంది. 7 గంటలకు తినాల్సింది 10 గంటలకు తింటున్నారు అని అంటూ ఉంటే, రూమ్లో ఫ్రూట్స్ తిన్నాం పిన్ని అని కౌశల్ చెప్పేసరికి అవునా అంటుంది సావిత్రి. చేయాల్సిన అల్లరంతా చేసి ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నారో ఈయన అని అనుకుంటుంది రిషిక. చెర్రీస్ అంటూ నా లిప్స్ తినేస్తున్నారని లోపల లోపల కోపంగా తిట్టుకుంటూ మండుతున్న పెదవులకు ఇడ్లీని షుగర్తో తింటుంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఆమె తిట్లు క్లియర్గా కనిపించేసరికి ఓరగా ఆమెను చూస్తున్న కౌశల్ నవ్వుకుంటాడు. కౌశల్ కాఫీ, రిషి పాలు తాగాక ఆమెను తీసుకొని లివింగ్ హాల్లోకి వస్తాడు. సీరియస్గా ఆలోచిస్తున్న జై పక్కన తను కూర్చుంటూ రిషిని వంశీ పక్కన కూర్చోబెడతాడు. తను ఇక్కడే ఉండగా రిషికి చీరెవరు కట్టారని ఆశ్చర్యంగా అనుకుంటూ బహుశా సావిత్రి కట్టిందేమో అనుకుని వదిలేస్తుంది సంయుక్త. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావని కౌశల్ అడిగేసరికి వర్మగారు చెప్పిన విషయం క్లియర్గా చెప్పి ఇప్పుడు ఏం చేయాలన్నయ్య అంటూ బిక్కమొహం వేస్తాడు జై. ఏమో నాకేం తెలుసని నవ్వుతాడు కౌశల్. నేను జాతరకి రాను, యుక్తాన్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతాను అన్నయ్య అని జై చెప్పేసరికి అబ్బో అంటాడు కౌశల్. నిజమన్నయ్య, అంతే మేమిద్దరము ఈ వారంలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. బెంగళూరులో మీ వర్క్ అయిపోయాక డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేయండి అని జై చెప్తే, ఎందుకురా అంత తొందరపడుతున్నావు అంటాడు కౌశల్. ఇప్పటికే లేట్ చేశానన్నయ్య, త్వరగా మా మ్యాటర్ డాడీ దగ్గర ఓపెన్ చేసి హైదరాబాద్లో ఆంటీ దగ్గర క్లోజ్ చేయాలి. రేపు మీతో పాటు మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. మీరు బెంగళూరు, మేము హైదరాబాద్ అని జై చెప్పేసరికి నిజమా అన్నట్టు చూస్తాడు కౌశల్. అవును అని జై చెప్పేసరికి, జై నువ్వు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నావు కదా, హైమ కోసం ఏదైనా కాలేజ్ చూడు అంటాడు మధు. వాళ్ళిద్దరి సీక్రెట్ మాటల్ని మధ్యలోనే డిస్టర్బ్ చేస్తూ. సరే మామయ్య అని మధుకి చెప్పి, హైమ నువ్వేమైనా స్పెషల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావా అని హైమని అడుగుతాడు. స్ఫూర్తితో కలిసి టీవీ చూస్తుందల్లా అతని వాయిస్ విని అతని ఎదురుగా వస్తుంది హైమ. నాకు పెద్దగా ఐడియా లేదు బావా, మీరు చెప్పండి ఏది బాగుంటుందో దాన్ని బట్టి నేను చదువుకుంటాను అని హైమ చెప్పేసరికి, ఎంబీఏ చేస్తావా అని కౌశల్ అడిగేసరికి సరే అంటుంది హైమ. తనకి బెస్ట్ హాస్టల్ చూడు, తను అక్కడ అడ్జస్ట్ అవుతుందనిపించాక జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయని జైకి ఆర్డర్ వేస్తాడు కౌశల్. హాస్టల్లో వేస్తారా, మీ ఇల్లు అక్కడే కదా, మీతో పెట్టుకోవచ్చు కదా తనని అంటూ మధ్యలోకి వస్తుంది ప్రియాంక. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య తనెలా ఉంటుంది, బుద్ధుండి మాట్లాడుతున్నావా అని భార్యను కోప్పను అలాగే అంటుంది. మీరు హాస్టలే చూడండి హైమ కోసం, క్యాంపస్లో అయితే ఇంకా బెటర్ అంటాడు మధు. కొనుక్కోవటం ప్రియాంక వంతవుతుంది. సరే మామయ్య, హైమ నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఆమె ఇష్టాన్ని మరోసారి కనుక్కొని తన ఫ్రెండ్కి కాలేజ్ చూడమని మెసేజ్ చేస్తాడు జై. ఆ ఫ్రెండ్ మరెవరో కాదు, జెస్విక్. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత రిషి వంశీ రూమ్లోకి వెళ్తుంది. ఆమె రెగ్యులర్ డ్రెస్సెస్ ఆ రూమ్లోనే ఉండటంతో వెళ్ళేసరికి ముగ్గురు బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటాడు శ్రీకాంత్. ఆమె మెడికల్ రిపోర్ట్స్, మరో ఫైల్ బెంగళూరులో భరత్ దగ్గర ఉండటంతో మెడిసిన్స్ అన్నీ ప్యాక్ చేశాక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కోసం 5గురి ప్రయాణం సిద్ధమవుతుంది. ఇక ఇటు రూమ్లో జై కూడా సంయుక్తవి తనవి ప్యాక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సైలెంట్గా హైదరాబాద్ చెక్కేస్తాడు. 5గురు బెంగళూరులో ల్యాండ్ అయ్యాక తిన్నగా భరత్ ఫ్లాట్కి వెళ్తారు. అంకుల్, ఒకవేళ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తే హాస్పిటల్లోనే ఉంచేస్తారా అని దిగులుగా భరత్ని అడుగుతుంది. తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తున్న రిషి. నీ కండిషన్ని బట్టి అడ్మిట్ చేయాల్సి వస్తే కొన్ని డేస్ తప్పదు రిషి అని భరత్ చెప్పేసరికి, మిషన్ రిపోర్ట్స్ అబద్ధం చెప్తాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఈ లైఫ్ను వదిలేసి మళ్ళీ హాస్పిటల్లో ఉండాలని లేదు అని రిషి చెప్పేసరికి, సిచ్యుయేషన్ క్రిటికల్ అయితే తప్ప నేను హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యను, నువ్వు ఇప్పటి నుంచి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోకు అని కౌశల్ సీరియస్గా చెప్పేసరికి ముభావంగా సరే అంటుంది. కానీ ఆమెలో దిగులు తీరదు.
3 నెలల వరకు రానన్నారు కదా, నెల రోజులకే వచ్చేసారేంటని జై సంయుక్తలను ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది లావణ్య. తను మీ మీద బెంగ పెట్టుకుందా ఆంటీ? 1 వీక్ మీతో టైం స్పెండ్ చేయించి మళ్ళీ తీసుకెళ్దామని తీసుకొచ్చాను అని జై చెప్పేసరికి, అలా కూడా ఆలోచిస్తారా? మీరు వెళ్ళింది అఫీషియల్ వర్క్ కోసం కదా అని లావణ్య అడిగేసరికి, కాస్త కష్టపడి ఈ వారం వర్క్ ముందే కంప్లీట్ చేసి మేనేజర్ని ఒప్పించి వచ్చామని అలవోకగా అబద్ధం చెప్పేస్తాడు జై. అతని అబద్ధాలకు చిరుకోపంగా చూస్తూ ముగ్గురి కోసం జ్యూస్ తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్తుంది సంయుక్త. లంచ్ కూడా అక్కడే చేశాక తన పీజీకి వెళ్ళిపోతాడు జై. నెల రోజులు తల్లితో సరిగ్గా మాట్లాడనందుకు వచ్చిన దగ్గర నుంచి లావణ్య వెనకే తిరుగుతుంది సంయుక్త. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించి ఏదో తెలియని వెలితి మంగగారిని ఆవహిస్తుంది. విజయ్, శివ, సంతోష్తో పాటు సావిత్రి బామ్మ కూడా వెళ్ళిపోవటంతో ఆ సైలెన్స్ వర్మగారికి ఇంకాస్త క్లియర్గా తెలుస్తుంది. హైమ ఇంకొద్ది రోజుల్లో కాలేజీకి వెళ్ళిపోతుంది. జాతర అయిపోయాక స్ఫూర్తిని తీసుకొని శాంభవి కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేవలం ప్రియాంక, మధు, తన భార్య మాత్రమే ఈ లంకంత ఇంట్లో మిగులుతామన్న బెంగ మొదటిసారి ఆయనలో కాస్త కనిపిస్తుంది. ఎవరికి ఎలా గడిచినా ఆ భార్యాభర్తలకి మాత్రం జాతర వరకు ప్రతిరోజు వెలితిగానే గడుస్తుంది. ఇక భరత్ది 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావటంతో ఒక రూమ్లో వాళ్ళ ముగ్గురు అడ్జస్ట్ అయి మరో రూము రిషి, కౌశల్ కోసం రెడీ చేస్తారు. డల్గా ఉన్న రిషిని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిన కౌశల్ అక్కడున్న గట్టుపై తను కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. అవుట్డోర్ ప్లాంట్స్ నడుమ సెక్యూర్డ్గా ఉన్న ప్లేస్ ఇద్దరికి ప్లెజెంట్ ఫీల్నిస్తుంది. ముఖ్యంగా పక్క ఫ్లాట్లో ఉన్న నైట్ క్వీన్ పరిమళం తామున్న ప్లేస్ వరకు విస్తరించడంతో రిఫ్రెషింగ్ ఫీల్ కలుగుతుంది. ఎందుకు బుజ్జి డల్గా ఉన్నావు అని కౌశల్ అడిగేసరికి, భయంగా ఉంది అంటుంది రిషిక. ఆలోచించి, ఎందుకు ఇంకాస్త ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటావు అని అంటాడు కౌశల్. నా ప్లేస్లో నువ్వుంటే తెలిసేది నా బాధ. ఆల్మోస్ట్ 8 months ఆ హాస్పిటల్లోనే గడిపాను. ఐ లాస్ట్ మై హోప్స్. ఇక ఈ లైఫ్ వద్దనిపించింది. ఎన్నో రోజులు బ్రతకనని తెలిసాక నేను బ్రతికే లాస్ట్ డేస్ నా డాడీ వాళ్ళతో కలిసి హ్యాపీగా బ్రతకాలని డిసైడ్ అయ్యాను. మెల్లగా నాలో నేను లేకపోతే వాళ్ళిద్దరు ఏమైపోతారోనన్న భయం స్టార్ట్ అయింది. ఇద్దరిని తమ ఫ్యామిలీస్తో కలపాలనిపించింది. నీకు తెలుసా, వాళ్ళిద్దరికీ నేనంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే నాకు హార్ట్ని డొనేట్ చేయటానికి ఇద్దరూ రెడీ అయిపోయారు. ఒక్కరిది మ్యాచ్ అయ్యున్నా ఈ పాటికి వాళ్ళిద్దరిలో ఒక్కరి ప్రాణాలతో ఉండేవారు. ఇప్పుడు కూడా నాకేదైనా జరిగితే వాళ్ళు బ్రతకరు. వారం క్రితం వరకు నా ఆలోచన వాళ్ళిద్దరే, కానీ ఇప్పుడు నువ్వు కూడా నా ఆలోచనలోకి చేరిపోయావు. నువ్వు చూపించే ప్రేమ లైఫ్ లాంగ్ కావాలనిపించే సెల్ఫిష్గా నేను మారిపోయాను. ప్రతి రాత్రి నేను పడుకునే ముందు చేసే ప్రేయర్ ఒక్కటే, మరో రోజు నా లైఫ్లో ఎక్స్టెండ్ చేయమని. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని కౌశల్ మధ్యలో అంటుంటే, మాట్లాడను కౌశల్, మళ్ళీ ఈ టైం వస్తుందో రాదో అని భయంగా ఉంది అని రిషి అనేసరికి, కోపం రప్పించకు రిషి, నాతో ఉంటే హోప్ క్రియేట్ అవుతుందన్నావు కదరా, మళ్ళీ ఇప్పుడేమైందని ఇలా మాట్లాడుతున్నావు అని కౌశల్ అనేసరికి, కొన్ని సిచ్యువేషన్స్ మనకు తెలియకుండానే క్రియేట్ అయిన హోప్ని లాగేసుకుంటాయి. అలాగే లాగేసుకున్నప్పుడు మన లైఫ్లో బెస్ట్ అనిపించిన మూమెంట్స్ కోసం ఆలోచించాలి. ఇంకా బెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. బెస్ట్ మూమెంట్స్ అంటే చాలానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్ని నేను చాలా హ్యాపీగా గడిపేశాను. మరి బెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అడిగేసరికి ఆమెను ఇంకాస్త దగ్గరకు పొదుపుకొని, నన్ను చూడాలని ఉందన్నావు, చూడవా అని అలకగా అడుగుతాడు కౌశల్. వెనక్కి తిరిగి అతడి బుగ్గను ముద్దిచ్చి, నా లైఫ్లో బెస్ట్ వండర్ నువ్వే బావా, కాస్త కాదు చాలా చాలా చూడాలని ఉంది బావా అని అనేసరికి, భావన అని ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి అతడిలో కలుగుతుంది. తనేమందో అర్థమై నాలుక ఖర్చుకొని, జయబాబా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారా అని అడుగుతున్నాను అంటూ కవర్ చేసేస్తుంది. వెంటనే ఆమె బుగ్గని బయట చేసి, ఊరించకుండా బావా అని పిలవ్వే అంటూ గారంగా అడుగుతాడు కౌశల్. పూర్తిగా అతడి వైపుకు తిరిగిన రిషి అతడి మొహాన్ని చేత్తో తడుముతూ,
నీ బుగ్గలో పింపుల్ వచ్చింది అంటూ నవ్వుతుంది. ఈసారి వదలకుండా ఆమె బుగ్గని పంటి కింద నొక్కిపెట్టి బావా అని పిలుస్తావా లేదా అని బెదిరిస్తాడు కౌశల్. అతడి చేతిని గిచ్చేసి వదిలించుకొని ఏంటండి మీ దౌర్జన్యం అంటూ దబాయిస్తుంది రిషి. ఇంకా నాలోని మాస్ యాంగిల్ని బయటికి తీయలేదు, నువ్వు అప్పుడే చూడాలనుకోకు అంటాడు కౌశల్. అబ్బో ఏం చేస్తారేంటి సార్జీ అని రిషి అనేసరికి రెయిన్బో కిస్ టేస్ట్ చేస్తాను అంటాడు కౌశల్. అంటే అని రిషి అడిగేసరికి అతడు ఆమె చెవిలో ఏదో చెప్పేసరికి సిగ్గు కోపం కలగలిసి అతడి వైపు చూస్తుంది రిషి. ఛీ నీకు అసలు సిగ్గు లేదు అని రిషి అంటే నీ దగ్గర లేదు అని అంటాడు కౌశల్. వాటి గురించి నీకెలా తెలుసు అని రిషి అడిగేసరికి ఇంకా తెలియదు, నీతో కలిసి తెలుసుకోవాలని వెయిటింగ్ అంటాడు కౌశల్. కొయ్యి కోతలు కొయ్యకు అని అంటుంది రిషిక. నిజంరా బుజ్జి అని కౌశల్ చెప్పగానే నమ్మానులే అని అంటుంది రిషి. ఇది చెప్పు, నీ హగ్లో నేను ఎందుకు ఇంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను, అసలు ఏ టెన్షన్ నాకు ఎందుకు గుర్తురాదు అని రిషి అడిగేసరికి మన పార్ట్నర్ని హగ్ చేసుకున్నప్పుడు లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఫీల్స్ అస్ బెటర్. మన మైండ్ ఫ్యూ సెకండ్స్లోనే రిలాక్స్ అవుతుంది అని చెప్తాడు కౌశల్. మరి కిస్ అని అంటుంది రిషి. డీప్ ఎమోషన్స్ని బిల్డ్ చేస్తుంది, లైక్ లవ్, ట్రస్ట్, అండర్స్టాండింగ్ లాంటివి. మరి అది అని రిషి అడిగితే ఏది అంటాడు కౌశల్. అదే అంటూ ఆమె సిగ్గుపడితే ఏది అంటూ ఇంకాస్త ఉడికిస్తాడు కౌశల్. చిరుకోపంగా అతడి చేతిని గిచ్చేసి ఇంటిమేషన్ అంటుంది చిరు సిగ్గుతో. ఎడిక్షన్ ఒక్క మాటతో తేల్చేస్తాడు కౌశల్. అది జస్ట్ కొన్ని డేస్ మాత్రమే, ఆ తర్వాత ఒకరికి ఒకరు బోర్ కొట్టేస్తారు. మెల్లగా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. కొన్ని డేస్కి విడిపోతారు, ఆ తర్వాత మరొకరికి అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసరికి నువ్వు చెప్పింది ఎక్కువగా ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే వారి మధ్య మాత్రమే జరుగుతుంది అంటాడు కౌశల్. అర్థం కాలేదా అని అనేసరికి అంటుంది రిషిక. మనకి చాలా ఇష్టమైన వాళ్ళని కిస్ చేసినప్పుడు మాత్రమే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కిస్ డీప్ అయ్యే కొద్దీ ఇద్దరిలో ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇద్దరిలో కామన్గా ఉండే ఫిజికల్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మన పార్ట్నర్కి మనం ఇచ్చే రెస్పెక్ట్, కేర్ అండ్ లవ్ విత్ లస్ట్ ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది. ఇద్దరి మధ్య కంఫర్ట్ జోన్ క్రియేట్ అవుతుంది. ఆ టైంలో మనం ఫిజికల్గా కాదు మెంటల్గా హ్యాపీగా ఉంటాం. మైండ్ రిలాక్స్ అయిన మరుక్షణం మనం ఒకరికి ఒకరం మెంటల్గా అడిక్ట్ అవుతాం. ఇదే లవ్లో లాస్ట్ స్టేజ్. ఫిజికల్ హ్యాపీనెస్ కొన్ని క్షణాలు మాత్రమే, బట్ మెంటల్ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అని రిషి అడిగేసరికి మొత్తం ఇంట్రెస్టింగ్గా విన్న ఆమెలో మరో డౌట్, నీలో అనుమానం అనే యాంగిల్ కూడా ఉందా అని అంటాడు కౌశల్. ఇంత ఇన్వాల్వ్ అయి చెప్తే కొత్త డౌట్స్ ఇలాగే పుడతాయి. ఆల్రెడీ నా ప్రొఫెషన్ చెప్పాను, అయినా కూడా డౌట్స్ ఏంటి బుజ్జి అని అంటాడు కౌశల్. నా జాగ్రత్త నాది, నీ మీద రైట్స్ అన్నీ నాకే. ఇన్ కేస్ నాకేదైనా జరిగితే నువ్వు లైఫ్ లాంగ్ బ్యాచులర్గానే ఉండాలి, నా ప్లేస్ మరొకరికి ఇవ్వకూడదు అని అంటుంది రిషిక. ప్రేమిస్తున్నావా నన్ను అని కౌశల్ అడిగేసరికి ఇది ప్రేమ కాదా, ఏమో నువ్వు ముద్దు పెట్టి నన్ను చెడగొట్టావు, అవన్నీ నాకు తెలియదు, నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకని సీరియస్గా చెప్పి కళ్ళు మూసేస్తూ నిద్ర నటిస్తుంది.